హియర్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ మోగ్లీ. రిలీజ్కి ముందు మూవీ మీద అంతగా బజ్ ఏం లేదు. అండ్ బండి సరోజ్ గారు యాక్ట్ చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిన్న చిన్నగా కామెంట్స్ అవి హాట్ టాపిక్గా మారడం, తర్వాత మూవీ బాగా హైప్ వచ్చిందని చెప్పవచ్చు. ఎనీవే, మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే బాగుంది. స్టోరీ అయితే సింపుల్గానే ఉంది. అండ్ లైక్ వర్షంలాగా రామాయణం రిఫరెన్స్ తీసుకొని ఆ రాముడు సీత స్టోరీని రిఫరెన్స్గా తీసుకొని చేయడం జరిగింది. మూవీ అయితే బాగుంది. తీసిన ఓల్డ్ స్టోరీ అయిన నెరేటివ్ బాగా చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రాజ్ గారు అయితే కలర్ ఫోటో తీసిన తర్వాత ఇది సెకండ్ మూవీ థియేట్రికల్ వైజ్గా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మూవీ ఓటీటీలో కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. బట్ అది నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు థియేట్రికల్గా రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ మూవీ అన్నట్టే బాగా డైరెక్ట్ చేశారని చెప్పొచ్చు. అండ్ యాక్టింగ్ వైజ్ రోషన్ ఫస్ట్ మూవీ అండ్ బబ్లూ గమ్ కంటే ఇప్పుడు యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన హర్షకి అయితే చాలా మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పవచ్చు. అండ్ హీరోయిన్ ఓకే. అండ్ డైలాగ్స్ ఏముండవు, ఆమెకు ఒక చిన్న డిసీజ్ అన్నట్టు పెట్టారు. అండ్ డైరెక్షన్ వైజ్ అండ్ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ బాగా ఉందని చెప్పవచ్చు. అండ్ డైలాగ్స్ లేవు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ తోటే స్టోరీ అండ్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి బాగా యాక్టింగ్ చేసిందని చెప్పవచ్చు. అండ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అయిన బండి సరోజ్ గారు సూపర్గా యాక్టింగ్ చేశారని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ డెలివరీ చాలా బాగుంది. అండ్ ముందు ముందు సినిమాలో విలన్ క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వస్తాయని చెప్పవచ్చు. మూవీ అయితే బాగుంది. అండ్ సినిమా చాలా బాగా ఎంగేజ్ చేస్తుందని చెప్పవచ్చు. సినిమా చూసి ఉంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.